మూర్ఖునితో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లే. ఎంత పోసినా చుక్క కూడా కొండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఎంత వాదించినా ఫలితం శూన్యం. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవటమా లేక వినకుండా సాగిపోవటమా అనేది నీ అడుగుల్లోనే ఉంటుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. మనిషిలా నువ్వు ప్రయత్నించి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు రాయిలా కూర్చుంటే రాయిలాగానే చూస్తూ ఉంటాడు. అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పనవసరం లేదు. అర్థంలేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకు చెప్పుకుంటే చాలు. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రావణులు రాసులు ఒక్కటి అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. వర్షం తగ్గగానే గొడుగు కూడా బరువైపోతుంది. మనిషి కూడా అంతే. అవసరం తీరగానే భారమైపోతారు. నువ్వు చెప్పేది వాస్తవమే అయినా ఎదుటివాళ్ళు వినటానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవటమే ఉత్తమం. శత్రువు కన్నా మీ నిర్లక్ష్యమే మీకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఎవరినైనా ప్రశంసించినప్పుడు పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చటానికి ప్రయత్నిస్తారు. విమర్శలు చూసి జీవిత లక్ష్యాన్ని ఎప్పుడూ వదలకండి. ఎందుకంటే లక్ష్యం సాధించిన తర్వాత విమర్శలు చేసేవారి అభిప్రాయం మారుతుంది. పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారద్దు. అది కలిగించే గాయం దెబ్బ కంటే ఎక్కువ బాధిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాలన్నా విమర్శించాలన్నా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేగాని సగం సగం తెలిసి తెలియక మాట్లాడే మాటలు అంతులేని బాధనిస్తాయి. గెలిచే వారికి ఓడిన వారికి చరిత్రలో ఎన్నో పేజీలు ఉన్నాయి, కానీ వేలెత్తి చూపించే వారికి విమర్శించే వారికి చరిత్ర పుస్తకంలో ఒక్క పేజీ కూడా ఉండదు. నేటి సమాజంలో పరపతి ఉన్నవారికి పరామర్శలు, లేని వారికి విమర్శలు సర్వసాధారణం. ఇతరులను విమర్శించడం తేలిక, విమర్శను ఎదుర్కోవటం కష్టం. నీతులు చెప్పటం తేలిక, ఆచరించటం కష్టం. అబద్ధం చెప్పటం ఈజీ, నిజాన్ని దాచటం కష్టం. మాట మీద నిలబడేది మనసాక్షి ఉన్నవారి, మాటను విమర్శించేది మనసు లేనివారు. ఎన్ని రోజులు బ్రతకటం ముఖ్యం కాదు, ఎలా బ్రతకాలన్నది చాలా విలువైనది. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ నడిచి వస్తాయి. నీ వాళ్ళు అనుకుని నువ్వెంత చేసినా కానీ ఒక మాట విమర్శించిన నాడు నిన్ను పరాయి వ్యక్తిగానే లెక్కిస్తారు. నువ్వు చేసిన మంచి మర్చిపోతారు. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తారు. 3 ఏళ్ళు నోట్లోకి వెళ్ళటానికి 7 లోకాలతో పోరాడతారు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతారు. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తారు. ఇవన్నీ మిథ్యాన్ని తెలుసుకొని బ్రతికిన 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. జీవితంలో ఎవరు ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ప్రపంచాన్ని ముంచగల పెద్ద మహాసముద్రం చిన్న నూనె బిందువును ముంచలేకపోతుంది కదా. మీరు ఎవరిని సరిచేయటానికి పుట్టలేదు. నిరంతరం మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవటమే. మానసికంగా ఇతరులని మాటలతో గాయపరిచి తాము బలవంతులమని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు అందరికంటే బలహీనులు. బలం అంటే నచ్చని వాటిని నాశనం చేయటం కాదు, నచ్చిన వాటిని ఎంత కష్టపడైనా సాధించుకోవటం. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ వాళ్ళ చేతిలో బందీగానే ఉండిపోతారు. రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయొద్దు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోకిల అని. ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం కష్టం. ఎందుకంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి. నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చే చోట నువ్వు ఉండాలి, లేదంటే నువ్వు వెలుగును సృష్టించాలి. మనిషి ఎప్పుడైతే అధికంగా వినటం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. ఏదో ఒకరోజు నీ జీవితం నుంచి నిన్ను వేధిస్తున్న కష్టాలు తొలగిపోతాయిలే అనే ఆశతోనే జీవించాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉండగలరు. అలంకరణ ఎదుటివారి కళ్ళకు అందంగా కనిపిస్తుంది. అందమైన మాట తీరు మనిషికి గౌరవాన్ని, విలువను పెంచుతుంది. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన మౌనం చాలా గొప్పది.
చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న విత్తనం నుంచే మహావృక్షం పుడుతుందని మర్చిపోవద్దు. కష్టపడిన వారికే తెలుస్తుంది కష్టం విలువ. నమ్మిన వారికి మాత్రమే తెలుస్తుంది దేవుని విలువ. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచ కర్మణ దేవుణ్ణి నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు. ఒక గంటలో నువ్వు చనిపోతావని నీకు తెలిస్తే నువ్వెలా భగవంతుని స్మరిస్తూ ఉంటావో అలాగే జీవితాంతం మనోబందిరంలో ఈశ్వరుని భక్తితో స్మరిస్తూ ఉండాలి. జీవితంలో 100 కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మిన వారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది. మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్ని మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలాగే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్న ఎవరు ఇతరులను బాధ పెట్టరు, ఎవరి చేతనైనా బాధించబడరు. ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉండు. భవిష్యత్తులో నువ్వేంటో తెలుస్తుంది, నీ విలువేంటో అర్థమవుతుంది. నిలకడలేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశువుని చేసి వెళ్ళిపోతారు. కొంచెం ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ నువ్వు కావాలి అనే రోజులు వస్తాయి. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చటానికి ఒక్క క్షణం చాలు. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయవలసిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఎప్పుడోకప్పుడు ఆ గెలుపుని నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఒక తల్లి బిడ్డలు కాని పాండవులు కౌరవులు కొట్టుకుంటే కురుక్షేత్రం జరిగింది. ఒక తల్లి బిడ్డలు కాని రామలక్ష్మణులు కలిస్తే రావణ సంహారం జరిగింది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. చెయ్యని తప్పులకి నిందలు పడ్డాయని నీలోని నిజాన్ని వదిలేసుకోకు. కాలక్రమంలో నిజాలన్నీ వాటంతట అవే బయటికి వస్తాయి. ఓటమి ఎదురైనప్పుడు ఓదార్చేందుకు ఎవరూ లేకపోయినా నీకు నేనున్నానంటూ భుజం తట్టి వెంట నిలిచే వ్యక్తి తండ్రి మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.